హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు చాక్లెట్స్ ఎలా ప్యాక్ చేయాలి, ర్యాప్ని ఎలా ఫోల్డ్ చేయాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తానండి. ఒకసారి అందరూ చూసేయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా డార్క్ నట్స్ చాక్లెట్స్ అండి. సో మనకి చాక్లెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. వీటిలో చాలా చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. నేను మీకు చెప్పాను కదా. సో మనం వేసిన మోల్డ్ని బట్టి మనకి డిజైన్ అనేది వస్తుందండి. సో చూడండి, మనకి క్లయింట్ సపరేట్గా ఏమీ చెప్పకపోతే కనుక సో మాకు పలానా సైజు చిన్న సైజులో కావాలి అంటే మనం దాన్ని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది చూసారు కదా, వీటిలో మనకి డిఫరెంట్ షేప్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే చాక్లెట్కి వెనక ఇట్లా కొంచెం వాటర్గా ఉంటుంది ఎందువల్ల అని అడుగుతున్నారు. సో మనము ఏంటి అంటే ఇప్పుడు మనకి బేసిక్గా నేను అది చెప్తాను. ఈలోపు మనం చాక్లెట్ ర్యాపింగ్ చూద్దాము. ఫస్ట్ మనకి ఇలా ఫాయిల్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. డిఫరెంట్ కలర్స్లో మనకి ఫాయిల్స్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ దానికి ఇట్లా బటర్ కూడా ఉంటుందండి, బటర్ పేపర్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ బటర్ పేపర్ తీసుకొని మనం చాక్లెట్ని మనకి డిజైన్ ఎటువైపు ఉంటుందో అటువైపు మనం ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇలా, తర్వాత కొంచెం ఇట్లా కార్నర్కి ఇలా అనుకొని ఇలా ఇది ఇలా వచ్చింది కదా ఇప్పుడు. సో దీన్ని మనము ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు మనం దీనిపైన ఈ ఫాయిల్ ర్యాప్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ మళ్ళీ మనం ఇలా క్రాస్గా పెట్టేసుకొని డిజైన్ ఎటువైపు ఉందో అటువైపుకే ఫేస్ ఉండాలి. మళ్ళీ ఇలా పెట్టేసుకొని ఇలా ఫస్ట్ జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా, నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా. చూసారు కదా, సేమ్ యాస్టీజ్ అలాగే వచ్చింది మళ్ళీ మనకి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఇలా లోపలికి ఇటు సైడ్ లోపలికి అనుకొని ఇలా ఫోల్డ్ చేసేయాలి. చూసారు కదా, సైడ్స్ మనకి ఇలా ఏదైతే ఉందో కొంచెం దాన్ని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా అంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూసారా, మనకి డిజైన్ అనేది కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అవును కదా, బాగుంది కదా. ఇప్పుడు నేను ఇది స్క్వేర్ షేప్లో ఉన్నది చూపించాను. నెక్స్ట్ ఇంకోటి హార్ట్ షేప్లో ఉంది కదా, అది కూడా నేను ఒకటి చూపిస్తాను. చూడండి, సేమ్ మళ్ళీ యాజ్ టీజ్గా ఇలా తీసేసుకొని ఇప్పుడు నేను హార్ట్ షేప్ది పెడుతున్నాను. షేప్ ఉన్నది ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సేమ్ అలాగే క్రాస్గా పెట్టేసుకొని దీన్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలాగా ఈ ఎడ్జెస్ ఎలా ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో అదంతా ఇలా మడిచేసేయాలండి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనము ఫాయిల్ ర్యాప్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్, జస్ట్ క్రాస్గా పెట్టుకోవడం, ఇలా అనటం, ఇలా పెట్టేసి ఇలా అనడం, నెక్స్ట్ ఇలా మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఇలా ఎడ్జెస్ మిగులుతుంది మనకి. ఇలా పెట్టేసుకొని మనకి షేప్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా మనం దాన్ని ఇట్లా కంప్రెస్ చేసుకొని మనం దాన్ని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. చూడండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అవును కదా, చూసారా, షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఇది స్క్వేర్ షేప్, ఇది హార్ట్ షేప్. ఇలానే మనము ఏదైనా కూడా ఏ మోడల్ అయినా కూడా మనం ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాలామంది చెమ్ము ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు మనము వెజిటబుల్స్ ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, వాటిని బయటికి తీసి కొంతసేపు అలా వదిలేస్తే వాటికి చెమ్ము వస్తుంది కదా మనకి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో అంటే అది డిఫరెంట్ స్టేట్ వెదర్ ఉంటుంది, అక్కడ మొత్తం అంతా కూడా కూల్గా ఉంటుంది. సో మనం కూడా అంతే కదా, ఏసీలోంచి బయటకు వచ్చామనుకోండి మనకి ఎమ్మట చెమట పట్టేస్తుంది కదా. సో ఇది కూడా అంతే, చాక్లెట్లకు కూడా చెమట అన్న ఇదిలోనే ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు, దానివల్ల చాక్లెట్ ఏమీ స్పాయిల్ అవ్వదు, దానివల్ల ఇబ్బంది ఏమీ పడాల్సిన అవసరం లేదండి. సో చూసారు కదా, ర్యాపింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ బిగ్ ర్యాప్, అంటే బిగ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, బిగ్ చాక్లెట్స్ ఎలా ర్యాప్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక వీడియో కనుక నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.